పరిశుద్ధ గ్రంథంలోని దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం 2 లైన్ చదువుకుందాం. చదవండి. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అందరం. హల్లెలూయా, హల్లెలూయా. అంతర్య పురుషుని యొక్క అంతరంగములో ఉన్న ఆనందము. నాకెళ్ళి జాగ్రత్త వినండి. ఈ దినాలలో దేవుడు కోరుకుంటున్నది అంతరంగములో ఆరాధన, హృదయ ఆరాధన. ఇదివరకు దేవుణ్ణి వెదకాలంటే దేవుణ్ణి చూడాలని ప్రార్థన చేసేవాళ్ళు. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నానంటి నుండి నాకు సహాయము. కొండల తట్టు చూసేవాళ్ళు, కొండల కింద చూసేవాళ్ళు, గుళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, గోపురాల దగ్గరికి వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలోకి వచ్చేసరికి దేవుడు అంతరంగములో ఆరాధన కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతరంగములో ఆరాధన. ఇక్కడ భక్తుడు అంటున్న మాట ఏమిటంటే, మేము అధైర్యపడము, మా అంతరంగంలో పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. అంతరంగములో పురుషుడు దినదినము నూతన పరచబడుతున్నాం. పైకి బలంగా కనిపిస్తాము, కానీ లోపల బలం లేకపోతే, హిమోగ్లోబిన్ శాతం రక్తం సరిగా లేకపోతే బలహీనులుగానే, పైకి మాత్రం బాగా లావు ఉంటాం. కానీ ఇప్పుడు పైన ఉన్నటువంటి బలాన్ని బట్టి భక్తుడు చెప్పట్లేదు, కానీ అంతరంగములో పురుషుడు ఆనందించాలి. ఆనందించే దానికే ఇక్కడ దేవుని సన్నిధి. ఈ దేవుని సన్నిధిని అనాది కాల భక్తులు పాత నిబంధన కాలంలో వారు వెదికారు, పైకి చూశారు. కానీ ఇప్పుడు మనం పైకి చూడవలసిన అవసరం లేదు, కానీ హృదయమందు విశ్వసించిన ఎడల, దేవునికి స్తోత్రం, నోటితో ఒప్పుకొని హృదయములో విశ్వసించిన ఎడల, విశ్వాసముతో మనం దేవుణ్ణి యేసుక్రీస్తు రక్షకుడని ఒప్పుకున్న తర్వాత, ఆయన పరిశుద్ధాత్మను మనము పొందుకున్న తర్వాత, ఇక మన జీవితాల్లో నిత్యము నూతన ఆనందముతో మనము నింపబడాలి. చూడాలి నాకెళ్ళి, నూతన ఆనందముతో నింపబడాలి. నూతన ఆనందం. ఆనాడు ఆ పైకి చూసినప్పుడు పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు వారి మీదకి వచ్చినప్పుడు, వారిలోనికి వచ్చినప్పుడు వారు గొప్ప గొప్ప కార్యాలు చేశారని దేవుని వాక్యం సెలవిస్తుంది. గొప్ప గొప్ప కార్యాలు చేశారు ఆనాటి భక్తులు. కానీ ఈనాటి భక్తులతో దేవుడు చెప్పిన మాట, మీరు లేకుండగా వారు లేరు, మనము లేకుండగా వారు లేరు. అప్పుడు వారు దేవుడు అప్పుడప్పుడు వచ్చిపోయే దేవుణ్ణి ఆరాధించి గొప్ప బలాన్ని పొందుకున్నారు. ఇప్పుడు రోజు మనలో ఉన్నటువంటి దేవుణ్ణి బట్టి మనం ఇంకా నూతన బలం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము చూసే పొందుకున్నారు. ఇప్పుడు ఆయనే మనలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మనలో ఉన్నాడు. ఆయన దినదినము మనలను నూతన పరుస్తున్నాడు. నూతన పరచడానికి మనము అవకాశం ఇవ్వాలి. నూతన పరచడానికి అవకాశం ఇవ్వాలంటే ఇప్పుడు ఆయన మనలో ఉన్నాడు. ఆయనకు మనము అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పబడిన మాట, దినదినము మా బాహ్య పురుషుడు కృషిస్తున్నాడు, కానీ మా అంతరంగ పురుషుడు మాత్రము నూతన పరచబడుతున్నాడు. చాలామంది జీవితాల్లో ఈనాడు ఈ అంతరంగ పురుషుని గురించిన గ్రహింపు లేకపోవటం ద్వారా, అంతరంగ పురుషుని గురించినటువంటి శక్తి సామర్థ్యములు తెలుసుకోకపోవటం ద్వారా
వారు బలహీనులుగానే నిలిచిపోతున్నారు. ఆయనను సరిగా గ్రహించలేకపోవటం ద్వారా వారు బలం పొందుకోలేకపోతున్నారు. రెండవది, వారు ఫలించలేకపోతున్నారు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో నిజమైన ద్రాక్షావళిని నా తండ్రి వ్యవసాయకుడు, నాలో అంటు కట్టని ప్రతి తీగ తీసి, అనగా అంటు కట్టాలి. ద్రాక్షావల్లి ఉంది, తీగలు ఉన్నాయి, ఆ తీగలకు ద్రాక్ష గెలలు కాస్తాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలము? తీగలో నుండి వచ్చింది. అనగా అంటు కట్టబడిన అనుభవము అంతరంగ అనుభవము. దేవునికి స్తోత్రం. ఈ అంతరంగ అనుభవాన్ని మనము తెలుసుకోగలిగితే, అంతరంగ ఆరాధన మనము గ్రహించగలిగితే, ఆయనను కలిగిన మనము కన్నీరు కార్చలేకుండా ఉండలేము. దేవునికి స్తోత్రం. దాన్నే ఆనంద బాష్పాలు అంటారు. ఏమంటారు? ఆనంద బాష్పాలు. ఒక పక్క శ్రమలు నిన్ను కృంగదీయడానికి లాగొచ్చు, రకరకాల ప్రతికూల పరిస్థితులు నీ చుట్టూ ఉండి నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నం చేయొచ్చు. కానీ నీవు మాత్రము అంతరంగ పురుషుడు నూతనంగా ఉన్నాడు కాబట్టి నీవు నూతన బలము చేత నీవు నింపబడి వాటిని దేనిని నువ్వు లెక్క చేయవు. దేవునికి స్తోత్ర. దేని లెక్క చేయవు. నీ శరీరముని బలహీనంగా ఉంది, అనారోగ్యంగా ఉంది, లేక కిందపడి దెబ్బ తగిలింది, లేకపోతే ఇంకా రకరకాల జబ్బుతో నీవు కృంగిపోతున్న అనుభవం కనిపిస్తుంది. కానీ అంతరంగం మాత్రము నిత్యము ఆనందిస్తుంది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది మాట. నీకు అనారోగ్యం వచ్చినా, నీకు ఆర్థిక స్థితిగతులు వెనక్కి లాగినట్లున్నా, నీవు ఏ సందర్భములో కూడా మొట్టమొదటగా అంతరంగ పురుషుడు అనేటువంటి ఆత్మ దేవునికి నీలో స్థలాన్ని కలిగి ఉన్నావన్న విషయం గ్రహించగలిగితే, నిన్ను మించినటువంటి భక్తుడు ఇంకొకరు లేరు, భక్తురాలు ఇంకొకరు లేరు. ఈ అంత్య దినాల్లో ఆయన నువ్వెంతగా సంతోషపరుస్తే ఆయన నీలో అధిక సంతోషాన్ని కలిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? ఆయనను అంతరంగములో నుంచి ఆయన్ను ఆనందింప చేస్తున్నావు కాబట్టి. అర్థమవుతుంది మాట. ఆనందం. ఆహారం తిన్నప్పుడు ఎంత సంతోషం ఉంటుంది మనకు. ఆహారం తిననప్పుడు ఎంత బలహీనంగా ఉంటాం మనము, ఎంత ఆకలితో నిరుత్సాహంతో ఉంటామో. అనగా అంతరంగంలో ఉన్న వానికి బలాన్ని ఇచ్చినప్పుడు అంతరంగంలో ఉన్న పురుషుడు నూతనంగా బలమైనటువంటి ఆలోచన నీలోనికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. అంతరంగంలో సరైనటువంటి ఆహారము అనగా వాక్యమనే ఆత్మనే పరిశుద్ధాత్మ ఆహారం నీలో లేకపోతే నువ్వు బలహీనపరిచిపోతావు. రకరకాల ఆలోచనలు నీ ముందు చుట్టూ నిన్ను అదిగో కబలించడానికి ప్రయత్నం చేస్తుంది. అర్థమవుతుందా? ఆకలి అవుతుంది. ఆకలి అయితే ఏం చేస్తాము? ఏదో ఒక రకంగా ఆహారము తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తాం. చూసారా? అదే అంతరంగ పురుషుని ఆలోచన కూడా అదే. అంతరంగ పురుషుడు ఆకలి కొన్న అంతరంగ పురుషునికి నీ మోడల్ సపోర్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా. నీవు సపోర్ట్ ఎప్పుడైతే అందిస్తావో, అంతరంగ పురుషుడు ఎప్పుడైతే బలం కలిగి ఉన్నవాడు నీకు బలాన్ని సప్లై చేసేవాడుగా ఉన్నాడు. నీవు బలం పొందుకునే దానిగా ఉన్నావు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అదే చెబుతున్నాడు. అక్కడ మాకేది పట్టదు అంటారు. మేము దేవుని స్తుతించడం మాకు తెలుసు, దేవుని స్తుతిస్తూ దేవునిలో ఆనందించడం మాకు తెలుసు, ఇక సమస్యలన్నీ కూడా తొలగించడము ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం. మన సమస్యలన్నీ కూడా, అందుకే నీ చింత యావత్తు నా పైన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే భక్తులు అంటారు, షడ్రకు మేషకు అబేద్నెగోలు రాజుకు నెబుకద్నెజరు, మేము నువ్వు చెప్పినట్లు వినాల్సిన అవసరత మాకు లేదు, మేము చింతించాల్సిన అవసరం మాకు లేదు. ఎందుకు? మా అంతరంగములో నూతన పురుషుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంతరంగములో నూతన పురుషుడు ఉన్నటువంటి షడ్రకు మేషకు అబేద్నెగోలు, వినండి, రాజు ప్రతిమను చేపించి నిలబెడితే ఆ రాజ్యములో ఉన్న అందరూ కూడా దాని ముందు సాగిలపడ్డారు. అర్థమవుతుందమ్మా? ఆ బొమ్మ ప్రతిమ ముందు
ఆ ప్రజలందరూ సాగిలపడ్డారు, కానీ దేవుడు ఆకాశం నుండి చూసినప్పుడు ఈ ముగ్గురు మాత్రము చక్కగా నిలబడి దానికి తల వంచకుండా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విగ్రహము రాజు నిలబెట్టాడు, షడ్రక మేషక అబేద్నెగోలు అక్కడ నిలబడ్డాడు. అందరూ కూడా అంతరంగ బలము లేనివారుగా ఉన్నారు కనుకనే వారు ప్రతిమను చూసి ప్రతిమ బలమైనదని ఆ ప్రతిమకు సాగిల పడకపోతే రాజు నుంచి కూడా ప్రమాదము పొంచి ఉందని వారు బలహీనులుగా ఉండి ఆ అధికారానికి లోబడిపోయి వారు సాగిలపడి మొక్కుతున్నారు. ఈ ముగ్గురు మాత్రము అంతరంగ పురుషుని బలాన్ని కలిగి ఉన్నారు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ అంతరంగములో ఉన్న బలము నిన్ను గొప్ప గొప్ప కార్యాలు చేసేటట్టుగా చేస్తుంది. నీ అంతరంగములు ఎప్పుడైతే నువ్వు బలం కలిగి ఉన్నావో నీ రోగము నిన్ను బట్టి పారిపోతుంది. దేవునికి స్తోత్రం. నీ సమస్య నీ దగ్గర నుంచి పారిపోతుంది. దేవునికి స్తోత్రం. పారిపోయేటట్టుగా చేయగలిగిన వాడు మన దేవుడు. అంతరంగం అనేది జాగ్రత్తగా మనం పరిశీలించి గ్రహించగలిగితేనే ఇది అర్థమవుతుంది. గ్రహించకపోతే అర్థం కాదు. గ్రహించాలంటే నీవు దేవుని సన్నిధికి రావాలి, దేవుని సన్నిధిలో నిలబడాలి, దేవుని సన్నిధిలో దేవుని వాక్యము నీవు అనాలి. ఈ వాక్యము చేత నీవు పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడవాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిచిన నీవు ఇక దేన్ని గురించి నీవు రాజుకు నెబుకద్నెజరు, మేము చింతించవలనన్న చింత మాకు చింతించాల్సిన అవసరం మా దేవుడు మమ్మల్ని కాపాడడానికి మాలో ఉన్న బలవంతుడు. దేవునికి స్తోత్రం. అంటే ఇంకో మాట, ఆ దినాల్లో వారు దేవుని వైపు చూసి బలం పొందుకున్నారు, కానీ ఈ దినాల్లో మనలో ఉన్న వారిని బట్టి మనం బలం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకేమంటాడు, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్ప బలవంతుడు. దేవునికి స్తోత్రం. విశ్వాసి అంటే బలమైనదిగా ఉన్నది. విశ్వాసి బలహీనురాలు కాదు. విశ్వాసి బలవంతులు. ఆ బలవంతుల ద్వారా దేవుడు గొప్ప గొప్ప పనులు, అద్భుతాలు చేయాలని ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. నీవు తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే నీలో బలవంతుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీలో ఉన్న అంతరంగ పురుషుడు ఆయన నీలో ఉన్నాడు కనుకనే నీవు బలవంతుడవు, బలవంతురాలవు. దేవునికి స్తోత్రం. నువ్వెవరు? ఇక వేరే ఆ వ్యాపకం ఉండదు, వేరే చింతన నీవు కలిగి ఉండవు. ఏ చింత వచ్చినా దాన్ని అవలీలగా నువ్వు తోసివేస్తావు. ఏ ఆలోచన వచ్చినా నీవు దాన్ని అవలీలగా తోసివేస్తావు. కారణం ఏం తెలుసా? నీలో అంతరంగ పురుషునికి నీవు ప్రాధాన్యతనిచ్చావు కనుక. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతరంగ పురుషుడు అనగా స్త్రీకి సాదృశ్యంగా చూపించలేదు, పురుషుడు అనే మాట వచ్చింది. పురుషుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం. అంతరంగ పురుషుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి నీవు స్థానం ఇస్తున్నావు కనుక. జాగ్రత్త గమనించండి, ఎంత బాధ. ఈ దినాల్లో రోగాలు నిన్ను చుట్టుముడతాయి, ఆర్థిక ఇబ్బందులు నిన్ను చుట్టుముడతాయి, సమస్యలు నిన్ను కృంగదీస్తాయి. అయితే షడ్రక మేషక అబేద్నెగోలాగా నువ్వేం చేయాలంటే నిలబడాలి. దేవునికి స్తోత్రం. నువ్వు నిలబడాలి, వాటిని ఎదుర్కోవాలి. ఎందుకో తెలుసా? నీకు ఒక రాజ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. నీకు ఒక స్థలాన్ని దేవుడు సిద్ధపరిచాడు కనుక ఈ జీవించుచున్న జీవితము ఇది తాత్కాలికమైనది కనుక, అందుకే భక్తుడు ఏమంటాడు? గలతీకి రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము, జీవించువాడను నేను కాను, జీవించువాడను నేను. ఎందుకు? నా అంతరంగంలో ఆయన ఉన్నాడు కనుక నేను జీవిస్తున్నాను. ఇదివరకు జీవించిన జీవితం వేరు, ఇప్పుడు జీవిస్తున్న జీవితము వేరు. ఇదివరకు నా స్వహతాన ఆలోచనల ప్రకారం నడిచాను, నాకున్న జ్ఞానాన్ని ప్రదర్శించాను, నాకున్న బలాన్ని ప్రదర్శించాను, నాకున్న వనరులను నేను సద్వినియోగపరుచుకున్నాను.
ఇప్పుడు నేను నా బలాన్ని ఆధారం చేసుకోవట్లేదు, కానీ నా అంతరంగంలో ఉన్న పురుషుని యొక్క బలాన్ని ఆధారం చేసుకున్నాను. దేవునికి స్తోత్రం. కనుక ఏముంటాడమ్మా? 2:20 నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకొని, చూసారా, ఆ సిలువ ద్వారా సాతాను శక్తులను కూల్చివేశాడు. సాతాను శక్తుల మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. ఆయన ఉచితమైన ప్రేమ చేత నేను నా అంతరంగ పురుషుని ద్వారా బలం పొందుకున్నాను. దేవునికి స్తోత్రం. అంతరంగ పురుషుని ద్వారా నేను బలము పొందుకున్నాను. నాలో అంతరంగ పురుషుని దినదినము నేను నూతన పరుస్తున్నాను. దేవునికి స్తోత్రం. దినదినము నూతన పరుస్తున్నానంటే దినదినము ఆ అంతరంగ పురుషునికి కావలసినటువంటి, అర్థమవుతుంది మీకు ఈ మాటలు, పోషక విలువలను మనము తయారు చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. నూతన పరచడము అనగా అంతరంగ పురుషుని స్వాధీనంలోకి మనం వెళ్ళాలి. జాగ్రత్తగా గమనించండి. ఆయన గాను అప్పచెప్పుకుంటే లోకములో ఏది కూడా ఆయనకు సాటిగా కనిపించదు. కనిపించేది ఏది కూడా ఆయన ముందు సాటి కాదు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, లోకం ఏది నిలవదు, ఆయనలో ఉన్నవాడు మాత్రము నిలుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తుతో పెట్టుకున్న సంబంధము అంతరంగ సంబంధం. ఇది ఏ సంబంధం అంటారు? నీ మనసులో మాట చెప్పగలుగుతానా? నా మనసులో మాట మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. కాబట్టి అది మీ అంతరంగ విషయము. ఆ అంతరంగ పురుషుడు మీలో ఉన్నాడు కనుకనే మీరెలా ఆలోచిస్తే అలాగే అంతరంగ పురుషుడు నడిపించబడతాడు. అర్థమవుతుంది మాట? నువ్వు దూరంగా ఉండయ్యా అంటే దూరంగా ఉంటాడు, రండి అయ్యా అంటే రండి, పని చెయ్యండి అయ్యా అంటే ఆయన పని చేస్తాడు. నువ్వే చూసుకో అంటే ఆయన చూసుకుంటాడు, కాదు నేను చూసుకుంటానంటే ఆయన మౌనంగా, అర్థమవుతుంది మాట, ఆయన మౌనంగా, అంతే కదా, నేనే చూసుకుంటాను లేయ్యా, నేనే పోతాను లేయ్యా, నేనే వస్తాను లేయ్యా, నేనే చేస్తాను, ఇట్లాగా నేను అని నా ఆలోచన ప్రకారం నడిస్తే ఆయన మాత్రము చూస్తూనే ఉంటాడు. అర్థమవుతుంది మాటలు? తండ్రికి 2 కుమారులు ఉన్నాడు. చిన్న కుమారుడు ఏం చేశాడు? నా ఆస్తి నాకు ఇవ్వు, నేను వెళ్ళి బ్రతుకుతాను, ఎందుకంటే నాకు జ్ఞానం వచ్చింది, నేను పెద్దవాడని అయ్యాను, నాకన్నీ తెలిసిపోయాయి కనుక ఇక నువ్వు నాకేం చెప్పని అవసరం లేదు, కానీ నా బతుకు నేను బతుకుతానన్నాడు. తండ్రి దగ్గర తీసుకొని పోవలసినవన్నీ కూడా తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి లోకములంతా ఇష్టానుసారంగా తన జీవితాన్ని, ఇప్పుడు అతను పాడైపోతుంటే తండ్రికి తెలియదా? తెలిసినా సరే తండ్రి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. కారణం ఏంటి? తండ్రి చేసే కార్యాలు అతనికి ఇష్టము లేదు కనుక. కుమారుడి అంతరంగంలో తండ్రి ఆలోచన ఉందా లేదా? ఫలానా కొడుకునన్న విషయం ఉంది, కానీ అంతవరకు ఆగిపోయాడు. కానీ ఆ తండ్రి యొక్క బలాన్ని, తండ్రి జ్ఞానాన్ని, తండ్రి ఆలోచన, తండ్రి విధి విధానాలని తను గ్రహించలేకపోయాడు. లోకులు చెప్పిన మాట విన్నాడు, వెళ్ళిపోయాడు. అంతా పోయింది. చివరికి తనకు బుద్ధి వచ్చింది అనే మాట మనం చూస్తాం. ఏమొచ్చేసింది? బుద్ధి వచ్చింది. అప్పుడు తనకు అంతరంగములో పురుషునికి పని కల్పించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అంతరంగ పురుషునికి అవకాశాన్ని కల్పించాడు. అంతవరకు అంతరంగ పురుషుడు ఉన్నాడే కానీ మౌనంగా ఉండేటట్టుగా నువ్వు అట్లాగుండు, నువ్వేం నాకు చెప్పాల్సిన పని లేదు, కానీ నేను అన్నీ చేసుకుంటానన్నాడు. చేసుకున్నాడు. చేసుకొని అంతా లాసప్ అయిపోయాడు. చివరికి పందులు తినే పొట్టు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన సొంత ఆలోచన ప్రకారం భక్తి చేస్తే అది చివరికి పందులు తినే పొట్టులాగా దేనికి నిరుపయోగంగా మారిపోతుంది. ఎప్పుడైతే మనము తెలుసుకొని గ్రహించి మనలో అంతరంగ పురుషుడనే ఒక ఆయన ఉన్నాడు,
ఆయన ఆత్మ నాలో ఉన్నది కనుక ఆ ఆత్మకు నేను అవకాశం ఇవ్వాలని, ఆ ఆత్మ మీద ఆధారపడాలని, ఆ ఆత్మ దేవుడు అద్భుతాలు చేసేవాడని, ఆయన నాకు దీపం వలె వెలుగునిస్తున్నాడని, ఆ వెలుగు ఆరిపోకుండా చూసుకోవాలంటే నన్ను నేను ఆయనకు అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. కనుక తను అప్పగించుకున్నాడు కనుకనే బుద్ధి వచ్చి వెంటనే తండ్రి గుర్తు వచ్చాడు. తండ్రి గుర్తు వచ్చాడంటే అంతరంగంలో పురుషుడు గుర్తుకొచ్చాడు. నా అంతరంగంలోనే ఉంది, నేను చేతులారా చేసుకున్నాను ఈ పని. నా తండ్రికి అవకాశం ఇస్తే, నా అంతరంగ పురుషుడికి అవకాశం ఇస్తే ఆయన అన్ని పనులు చేసి పెట్టేవాడు. ఆయనకు నేను అవకాశం కల్పించలేదు. నా సొంత ప్రయత్నాల ద్వారా నేను జీవించాను. నా సొంత ప్రయత్నాలు, ప్రతిదీ మన సొంత ప్రయత్నం చేస్తాం. మందిరానికి వస్తాం, విశ్వాసులుగా ఉంటాం, దేవుడు అంటే మంచి నమ్మకం ఉంటుంది, దేవుని మీద ఆధారపడే లక్షణాలు కూడా ఉన్నాయి. కానీ అంతరంగంలో బలమైన వాడు ఉన్నాడన్న విషయాన్ని మనము గ్రహించలేక మన బలాన్ని ప్రదర్శించాలని, మనకున్న జ్ఞానాన్ని ప్రదర్శించాలని, మనకున్నటువంటి ఆ స్థితిగతులను తీసుకొని వచ్చి అదేదో చేసి చివరికి ఏమంటామంటే నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కానీ నాకు ఏ సహాయము. ఇట్లా దేవుని మీద మనము అర్థమవుతుంది మీకు? దేవుని మీద మనము సనుగులు గొనుగులు ఇవన్నీ కూడా అపవాది కల్పించేటువంటి ఆలోచనలన్నీ కూడా మనకు వచ్చేసి దేవుని ఇంకా దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు దాని ఆదివారం ప్రభు మాట్లాడుతున్నాడు. అంతరంగ పురుషునికి ఎవరైతే అవకాశం ఇస్తాడో, అంతరంగ పురుషుడు ఏం చేస్తాడో తెలుసా? నిన్ను ఆనందముతో నింపుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, అక్కడ దేవుని వాక్యంలో లూకా సువార్తలో మీరు చదివితే 15వ అధ్యాయంలో, ఎందుకంటే అంతరంగ పురుషుడు చేసే గొప్ప కార్యం ఏంది తెలుసా? ఒక్కసారి రూపురేఖలు మార్చివేసేవాడుగా మనకు కనిపిస్తాడు. 15వ అధ్యాయము చూడండి, అక్కడ 20వ వచనాన్ని మనం చదువుదాం. వాడు ఇంకను దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నటకు యోగ్యుడును కానడెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్తమైన వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడుగుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించుదాము. దేవునికి స్తోత్రం. మనము తిని సంతోషం. చూసారా, ఈ బహిర్గతమైనటువంటి తండ్రి, లోక సంబంధమైన తండ్రి ఇంతగా కొడుకును కనపరుస్తున్నాడు, ఇంతగా అతన్ని బట్టి సంతోషిస్తున్నాడు. అర్థమవుతుంది మీకు ఈ మాటలు? మరి అంతరంగములో ఉండే పురుషుడు అనే తండ్రి నిన్నెంతగా సంతోషపరుస్తాడు, నిన్నెంతగా ఆనందపరుస్తాడు. ఎటువంటి అధికారముతో ఆయన నింపుతాడు? ఆయన అధికారమే ఇస్తాడు. ఈ లోకపరమైన తండ్రి ఆ అధికారం ఇచ్చాడు, ఉంగరము, చెప్పులు. మరి అంతరంగములో ఉన్న పురుషుడు, అర్థం చేసుకోవాలి ఈ మాట, నీ అంతరంగములోనే ఉన్నాడు ఆ శక్తివంతుడు. నీ అంతరంగంలో ఉన్న శక్తిమంతుని నీవేం చేయాలని చెప్పంటే ఆరాధనతో ఆయనను సంతోషపరచాలి. ఆరాధనతో ఆయన మీద నీవు ఆధారపడాలి. నీ ప్రతి అవసరత ఆయనకు చెప్పుకుంటూ, ప్రతి సమస్య ఆయన తీర్చగలడు. దేవునికి స్తోత్రం. అనేకులు సాక్ష్యాలు చెబుతుంటారు. ఎట్లా చెబుతారంటారు? వారి అంతరంగ పురుషుడు వారి జీవితంలో చేసిన కార్యాలు అవి. వారి అంతరంగ పురుషుని మీద వారు ఆధారపడ్డారు కనుక, ఆధారపడిన వారిని దేవుడు అద్భుతంగా ఆయన శక్తితో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తున్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించలేదంటే నీవు ఆయన మీద ఆధారపడలేదు. ఆధారపడడం లేదు కానీ అనే కాదు, కానీ నీవు ఆయన సరిగా గ్రహింపు లేదు. నీవు ఆయన సరిగా గ్రహించగలిగితే ఆ శక్తి కలిగిన దేవుడు,
సర్వశక్తి కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను సంతోషముతో ఉంచడానికి ఎప్పుడు ఆయన ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. సంతోషముతో. అర్థమవుతుంది మాటలు. ఒక పక్క కురుపులు నాగుతున్నాయి. యేసు ప్రభువు చెప్పిన ఉపమానం. ఒక పక్క కురుపులు నాగుతున్నాయి, ఆకలితో ఉన్నాడు. ఆ బల్ల మీద రొట్టె ముక్కలే పడుతున్నాయి. ఆ రొట్టె ముక్కలతోటే సంతోషంగా ఉన్నాడు. ఆ కురుపులు నాకిన తను సంతోషంగానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేనంటాను, తన అంతరంగములో, లాజరు యొక్క అంతరంగములో అంతరంగ పురుషుడు పనిచేస్తున్నాడు కనుక ఇక తనకేమీ పట్టల. దేవునికి స్తోత్రం. తన అంతరంగ పురుషుడు లోపల పనిచేస్తున్నాడు. ఒక అతను ఆల్కహాల్ తీసుకుని ఊక్కుంటూ వచ్చాడు. ఇప్పుడు అతనిలో ఏం పని చేస్తుంది? తను పని చేస్తున్నాడా? తనలో ఉన్న ఆల్కహాల్ పని చేస్తుందా? ఆల్కహాలే అతన్ని అంత ప్రభావితం చేస్తే మనలో ఉన్న దేవుడైన ఆత్మ అంతరంగ పురుషుడు ఇంకా మనల్ని ఎంత ప్రభావవంతంగా నడిపించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి మనం తెచ్చుకుందాం. అంతరంగ పురుషుడు అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది మీ అందరికీ? అంతరంగ పురుషుడికి నువ్వు సరైనటువంటి అవకాశం ఇస్తే నీ రోగాన్ని రోగంగా ఉంచడు, నీ శ్రమను శ్రమగా ఉంచడు, నీ బాధను బాధగా ఉంచడు. జాగ్రత్త గమనించండి. అంతరంగ పురుషుడు ఏం చేస్తాడు తెలుసా? నీవు అగ్ని లాంటి శ్రమల మధ్యకు వెళ్ళిన ఆ అంతరంగ పురుషుడు అగ్ని బలమును చల్లార్చి నిన్ను పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఆ అంతరంగ పురుషునిలో ఉంటే జలములలో బడి నీవు నడిచిన, అనగా సముద్రములు నడిచిన వారిని ఒడ్డుకు చేర్చిన దేవుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అంతరంగ పురుషుడు ఆనాడు ఆకాశం నుండి వీళ్ళు మొరపెడితే దిగొచ్చాడు. ఈనాడు ఎవరైతే రక్షించబడ్డారో, బాప్తిసం తీసుకున్నామన్నారో, పరిశుద్ధాత్మను పొందుకుంటే వారిలోనికి వస్తాడు, వారిలో ఉన్నాడు. వారు ఆ అంతరంగ పురుషుని గ్రహించి ఆయన అధికారానికి ఎవరైతే అప్పగించుకుంటారో అటువంటి వ్యక్తి జీవితంలో అద్భుతమైన సంతోషాన్ని ఆయన ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రేమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేని చేత నడిపించబడుతున్నావు? బాహ్య పురుషునితో చేత నడిపించబడుతున్నావా? అంతరంగ పురుషుని చేత నడిపించబడుతున్నావా? బాహ్య కోరికలను చేత నీవు నడిపించబడుతున్నావా? అంతరంగ కోరికలు, పురుషుణ్ణి సంతోషపరచాలన్న కోరికతో నీవు ఉన్నావా? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. నీవు అంతరంగ పురుషునికి నీ స్థానం ఇస్తే, తన ఏలుబడి కిందికి నీవు వస్తే, అదిగో ఎటువంటి స్థితిలో కూడా ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం. ఎటువంటి స్థితిలో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు. ఆయన అంటున్నాడు, నేను విడువను, ఎన్నడు ఎడబాయను. నేను నీలో ఉన్నాను, నేను నీతో ఉన్నాను. నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. నేను నిన్ను సిగ్గుపరచను, నేను నిన్ను అవమానపరచను, నేను నిన్ను బలహీనపరచను, నేను నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. నిన్ను విడిచిపెట్టను. ప్రభువారు అంటున్నారు, ఒక్కసారి మోకరించు దేవుని బిడ్డ. ఒక్కసారి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదని, ఆయన నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు, ఆయన నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. నీ స్థితిగతులన్నీ మార్చగలిగిన వాడుగా ఉన్నాడు. ఒక్కసారి పరీక్ష చేసుకొని, ఆత్మవిమర్శ చేసుకొని, నా అంతరంగ పురుషుడు నాలో ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు, ఆయన నా కార్యాలన్నీ కూడా సఫలము చేసే దేవుడు, ఆయన అధికారం కిందకి నేను వస్తున్నాను, ఇంతవరకు నేను గ్రహించలేకపోతున్నాను. ప్రభువా, వాక్యము ద్వారా నాకు గ్రహింపించావు నాయన. ఈ చులకని శ్రమలు కూడా నన్నేం చేయలేవు, ఈ డిసీజ్ కూడా నన్నేం చేయలేదు, మరణము కూడా నన్నేం చేయలేదు. మరణము నన్ను బంధించాలని ప్రయత్నం చేసింది, కానీ నిన్ను బంధించలేనిది నన్ను ఏది కూడా బంధించలేదు. దేవునికి స్తోత్రం. ప్రభువా, అంతరంగ పురుషుడిగా నాయన నన్ను దినదినము నూతన పరచుచున్నందుకు స్తోత్రాలయ్యా.
బహిర్గతంగా ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, కానీ వాటిని మించిన గొప్ప కార్యములు జరిగించే దేవుడుగా ఉన్నావు.